బతుకు తెరువు కోసం రకరకాల పనులు కొలువులు వ్యాపారాలు చేస్తుంటారు జనాలు. నలుగురు నడిచిన తొవ్వల మనం ఎందుకు నడవాలి, అందరు చేసిన పని మనం ఎందుకు చేయాలి అనుకునేటోళ్ళైతే కొత్తగా ఆలోచించి క్రియేటివిటీ చూపిస్తుంటారు. అయితే బతుకు తెరువు కోసం క్రియేటివిటీ చూపించినట్టే ఆత్మహత్య చేసుకునేందుకు కొత్త ఐడియాతోటి క్రియేటివిటీ చూపించిండోళ్ళ ఈ నిజామాబాద్లో ఉన్నా. ఇక చూసిర్రా పట్టాల మీద సినిమా హీరోలు స్టంట్ చేసినట్టు ఎట్లా పోతుండో గీ అన్న. ఆయనతో రీల్స్ వీడియో తీసుకుంటందుకు ఇట్లా చేస్తుండేమో అని తిట్టుకునేరు. కాదట, సావును ఎత్తుక్కుంటే ఎదురుగా పోతుండనట్టు. ఆ వాటికెలకు అని కూత పెట్టుకుంటా బండి వస్తూనే ఉంది. మరి ఉన్నడా బండి కుద్దిందా అనంటే అన్నకు భూమి మీద ఇంకా ఇంటామెతో తిట్లు తిని సొట్లు పెట్టించుకునే బాగానే ఉన్నట్టుంది. రైలు నడిపే లోకో పైలట్ దూరంకెళ్లే బండిని కనిపెట్టి సడన్ బ్రేక్ వేసి బండి ఆపి పానం కాపాడిండు. నిజామాబాద్ జిల్లా నవీపేట కాడున్న రైల్వే గేట్ ఇది. చచ్చిపోవాలనుకుని హీరో లెక్క బండికి ఎదురుగా పోయిన ఈ అన్న పేరు జగదీష్ అట. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ సొంతూరు. ఈ నడుమనే దుబాయ్ పోయి వచ్చినట్ట. ఇక ఇంటామెతో ఎందుకో జవడం అయిందట. ఇక తట్టుకోలేక బండి కింద పడి చద్దామని ఇట్లా పొద్దుగాలనే 7 గంటలకే బండి వేసుకొని బండికి ఎదురుగా వచ్చిండు. ఇక అక్కడ గేట్ కాడు ఉన్నోళ్ళు రైలు డ్రైవర్ కింద వచ్చి పట్టాల మీదకి వెళ్ళి బండిని దింపి ఆర్పీఎఫ్ పోలీసు వాళ్ళకి అప్పచెప్తే అరెస్ట్ చేసిరట. ఎందుకు వచ్చిన సావే జగదీష్ అన్న, ఇవ్వాలి చేయని తీర్లా బండి నడుపుకుంటూ పోయి రైలు బండిని టక్కర్ చేసి సద్దామనుకున్నావంటే ఎంత క్రియేటివ్ ఐడియా ఇది. సస్తందుకు చూపెట్టిన ఈ క్రియేటివిటీని బతికేతందుకు చూపెడితే బాగుంటది కదా. సచ్చి సాధించేది ఏముంటా చెప్పు, ఏమైనా ఉంటే బతికి చూపెట్టాలా గాని. అగ చూడు, నువ్వు ఎదురుగా పోతే హీరో బాలికక్కయ్య చేయి పెట్టి చూపెడితే రైలు బండి ఆగినట్టు ఈ బండి కూడా భయపడి ఆగిపోయిందంటే నీ హౌస్ ఎంత గట్టిదన్న సంగతి నీకు ఇంకా అర్థమైతలేదా? సస్తందుకు చేసిన ఆలోచనల సగం బతికేతందుకు చేస్తే బిందాజుగా బతకొచ్చు జగదీష్ భయ్య. ఆలోచించి ఇప్పటికైనా అని సలహాలు ఇస్తున్నారట చూసిన వాళ్ళంతా.